అల్లూరు జిల్లా రంపచోడవరం డివిజన్లో గల 10 పోలీస్ స్టేషన్ల పరిధిలో 70 మంది గిరిజన నిరుద్యోగ యువకులకు కానిస్టేబుల్ పోస్టుల ఎంపికకు అవసరమైన ఉచిత శిక్షణ ఇవ్వడం జరుగుతుందని రంపచోడవరం ఏఎస్పీ జగదీష్ ఆడహల్లి అన్నారు. రాజవొమ్మంగి పోలీస్ స్టేషన్లో ఏర్పాటైన స్క్రీనింగ్ పరీక్షలను ఆయన పరిశీలించారు. ఈ పరీక్షలో ప్రతిభ కలిగిన వారిని ఎంపిక చేసి వారికి 40 రోజుల పాటు ఐటీడీఏ పోలీసులు సంయుక్తంగా వసతులతో కూడిన ఉచిత శిక్షణ ఇస్తామని పాత్రికేయులకు తెలిపారు. గిరిజనులకు, రగ్గులు, యువకులకు ఏఎస్పీ పంపిణీ చేశారు. జడ్డంగి పోలీస్ స్టేషన్ ఎదురుగా 516 జాతీయ రహదారి పక్కనే నూతనంగా నిర్మించిన స్టేషన్ చెక్పోస్టును ఏఎస్పీ జగదీష్ హడహల్లి ప్రారంభించారు. 2 పోలీస్ స్టేషన్ల రికార్డులను ఆయన తనిఖీలు చేశారు. ఈ కార్యక్రమంలో సిఐ అల్లు స్వామినాయుడు, రాజవొమ్మంగి ఎస్ఐ వెంకయ్య, జడ్డంగి ఎస్ఐటి రఘునాథరావు, ఎస్బీ హెడ్ కానిస్టేబుల్ దుర్గారావు, పోలీసులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మనం జడంగి పోలీస్ స్టేషన్ యాన్యువల్ ఇన్స్పెక్షన్ చేశాము. దాంట్లో మనం అన్ని రికార్డ్ చెక్ చేశాము అండ్ అన్ని కేస్ ప్రాపర్టీ చెక్ చేశాము. అందరితో స్టాఫ్తో మాట్లాడాము. అండ్ పోలీస్ స్టేషన్లో అన్ని రికార్డ్ మెయింటెనెన్స్ బాగానే ఉంది. అందరూ స్టాఫ్ పోలీస్ విలేజ్ విజిట్ చేస్తున్నారు. విజిట్ చేసేసి ఐడి అరాక్ గురించి అండ్ యాక్సిడెంట్, రోడ్ యాక్సిడెంట్ గురించి అండ్ అలాగే గాంజా ట్రాన్స్పోర్టేషన్ అది చేయకూడదని అవేర్నెస్ చేస్తున్నారు. అలాగే ఇక్కడ సూసైడ్స్ కూడా ఎక్కువ జరుగుతున్నాయి, దాని గురించి కూడా ఎక్కువ అవేర్నెస్ పడుతున్నారు. అండ్ అట్ ద సేమ్ టైం మనం ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ వాళ్ళకి స్క్రీనింగ్ టెస్ట్ కూడా పెట్టాము. అది కూడా ఈరోజు స్క్రీనింగ్ టెస్ట్ అయిపోయింది. సో అందరూ ఎగ్జామ్ రాసేసారు. థ్యాంక్ యూ. ఇప్పుడు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ని ఐడియా యాక్ట్స్ చాలా ఎక్కువ రేట్ చేస్తూ ఉన్నాము, కేసు కడతా ఉన్నాము. అలాగే ఏదైతే ఉన్నాయో ఎవరి దగ్గర లైసెన్స్ లేదు, బెల్ట్ షాప్ ఎవరి దగ్గర లైసెన్స్ లేదు, అన్నీ ఇల్లీగల్గా అమ్మేస్తున్నారు, వాళ్ళపైన కూడా మనం చర్యలు తీసుకుంటున్నాము. ఎక్సైజ్తో పాటు కూడా ఎక్సైజ్ డిపార్ట్మెంట్తో పాటు కూడా కంటిన్యూస్గా టచ్గానే ఉన్నాము. సో ఈ యూత్స్ దానికి అలవాటు అవుతున్నారు. దానికోసం మనం విలేజ్ విజిట్ చేసేసి అలాగే మనం స్కూల్ అండ్ కాలేజ్ విజిట్కి రెగ్యులర్గా అక్కడ ఇన్ఫార్మర్ కూడా ఉన్నారు అండ్ అలాగే విజిట్ కూడా చేసేసి అక్కడ అవేర్నెస్ రేజ్ చేస్తున్నారు. చేయకూడదని చెప్తున్నారు. సో ఈ మల్టీ ప్రాంజ్డ్ స్ట్రాటజీ నుంచి మనకి రీసెంట్గా తగ్గటం జరిగింది. సో ఇదే ప్రయత్నం మనం కంటిన్యూ చేస్తూ ఉంటాం. అయితే ఏజెంట్స్లో ఎల్వెన్సీ తీసేశారని, సో అది ఇప్పుడు రీసెంట్గా కొంత హోల్డ్ చేశారు కన్ఫ్యూజన్ కాబట్టి, అప్పుడు అది మళ్ళీ ఇప్పుడు నుంచి రీఇన్స్టేట్ చేస్తున్నారు. సో నో ఇష్యూ. Please subscribe our channel AP Power News.